అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ 4:00 అయిందండి. ఏంటి మా అమ్మ ఏం చేస్తోంది అని వంటగదిలోకి వచ్చి చూస్తే నీట్గా ఎమ్మి సగ్గుబియ్య బోండాలు వేస్తోందండి. నేను ఇదే ఫస్ట్ టైం ఎలా చేస్తానని చూసేది. యూట్యూబర్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు అని చెప్పేసి ఇప్పుడైతే మనకి రెసిపీ అనేది మన ఛానల్లో పెడుతున్నాను. రండి చూద్దాం. ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యము ఈ కప్పు సగ్గుబియ్యం కొలతలు చెప్తున్నామండి. ఈ సగ్గుబియ్యాన్ని నేనైతే 6 గంటలు నానబెట్టేశాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసేసుకుందాం. ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నవి కూడా దాంట్లోకి యాడ్ చేసుకుందాం. కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా తక్కువ కట్ చేసుకున్నామండి, పిల్లలు కూడా తినాలి కదా. అండ్ కొంచెం 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు బియ్య పిండి కూడా తీసేసుకుందాం. మొత్తం కలిపేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మనమైతే ఫస్ట్ కలుపుకుందాం. తర్వాత మనం అసలైనది వంటకంలో అసలైనది మర్చిపోయామండోయ్, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం, తగినంత సాల్ట్ కూడా. ఇప్పుడు దీన్ని మనం మొత్తం నీట్గా కలిపేసుకుందామండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా కలుపుకుంటే ఏంటంటే సగ్గుబియ్యము కొంచెం వాటర్నెస్ ఎక్కువ ఇస్తుంది కదా, అందుకని చెప్పేసి ఒకవేళ దాంట్లో వచ్చిన వాటరే సరిపోతే ఓకే, లేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముందే యాడ్ చేసుకుంటే పిండి వేసుకోవడం లేదంటే కొంచెం ఉప్పు వేయడం ఇవంతా చికాకు అవుతుంది. సో అందుకని చెప్పి ముందు మనం కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ చిప్ప గరిటతో 1 గరిట పెరుగు కూడా యాడ్ చేసుకుందామండి. చాలా బాగుంటుందట, మా అమ్మగారు ఇప్పుడే చెప్పారు. అదొక టిప్ అట ఈ బోండాలకు కూడా. కావాలి అంటే ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. లైట్గా చేయి తడి అంటారు కదా, అంత వాటర్ యాడ్ చేశారు. నూనె బాగా హీట్ ఎక్కాలండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి మనం బోండాలు వేసుకుందాం. ఇదిగోండి ఎంత బాగున్నాయో, నాకంటే చాలా ఇష్టం అండి. కానీ తక్కువ చేస్తుంది మా అమ్మ బోండాలు, ఇబ్బంది పడతానేమో అని. దీన్ని కొంచెం మీడియంలో ఉంచాలా అమ్మ, ఇట్లానే ఉంచేయాలా? పక్కనైతే మంచిగా హాట్గా టీ, దీంట్లోకి బాబా ఇదేనండి మరి లగ్జరీ అంటే. ఇదిగోండి అసలు వేగితే బోండా కరెక్ట్గా వేగితే మనకైతే పూసుగా తెలుస్తుంది బోండా. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేసుకుందాం, చిల్లుల బౌల్లోకి. సౌండ్ చూసారా, మంచి క్రిస్పీగా వచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇదేనండి, సూపర్ ఉంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో, వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉన్నాయి, వేడిగా తింటేనే బాగుంటుంది ఈ బోండాలు. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా. ఇగోండి చేస్తున్నారు బోండాలు. నాకైతే మంచి నోరు ఊరుతోంది. మా అబ్బాయి ఏమో మంచి నిద్ర వస్తున్నాడు. వాళ్ళ మనవడికి ఈ టిఫిన్ వద్దట, వేరే టిఫిన్ ఏదో ఉందట, అది చేయిస్తారంట మేడం గారు. ఇదిగోండి సెకండ్ది కూడా వేశారు. ఇంకొక ట్రిప్ వస్తుంది. అదే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. మరి అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కమెంట్లో చెప్పండి. ఇవి వచ్చేసి ఆంధ్ర స్టైల్ సగ్గుబియ్య బోండాలు, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.